యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి దైవ ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రిం స్వర్గస్థితే లయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజ చంద్రకళావతాం కుచున్నతే కుంకుమారాగశోనే పుండ్రకృపాశాం భుజభస్మబాణాం అస్తే నమస్తే జగదేకమాతః జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మయే. జై శ్రీమన్నారాయణ. ఈరోజు కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా మేషాది మీన పర్యంతము ద్వాదశ రాశుల వారికి ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏమిటి అంటే దాంపత్య విషయంలో కానివ్వండి, సోదరాభావంలో కానివ్వండి, అలాగే మరి విశేషంగా అత్తాకోడళ్ళ మధ్య సమస్యలు కానివ్వండి, అలాగే విశేషంగా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకి ముఖ్యంగా పరిహార మార్గాలు ఏమిటి, ఏ రాశి వారికి ఎక్కువగా తరచు ఏ కుటుంబ సభ్యుడితో వివాదాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు, అలాగే చెప్పినటువంటి మాట సరిగా వినకపోవడము, దానికి తగు పరిహార మార్గాలు ఏమిటి, ఏ మరి పరిహార మార్గాలలో భాగంగా విశేషంగా హోమ పరిహారములు ఏమిటి, అలాగే ఏ విధమైనటువంటి దేవతారాధన చేసుకున్నట్లయితే వీరికి సౌఖ్యంగా ఉంటుంది, విశేషమైనటువంటి మరి కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉండాలి అంటే ఏ పరిహారాలు చేసుకుంటే బాగుగా ఉంటుంది అనేటువంటి విషయాలపై ఈరోజు మనం వీడియో ప్రారంభం చేసుకుంటున్నాం. మిథున రాశి వారు కుటుంబ సభ్యులలో ఎవరితో సమస్యలు అనేటువంటివి బాగుగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి, వాటికి పరిహారాలు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో ముఖ్యంగా తెలుసుకుందాం. మరి మిథున రాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే మృగశిర నక్షత్రం 3-4 పాదముల వారు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే పునర్సు నక్షత్రం 1, 2, 3 పాదముల వారు కలిసి మిథున రాశి వారు అవుతున్నారు. మరి వీరి యొక్క జాతక లక్షణాదులు ఏమిటి అని గనక ముఖ్యంగా గమనించినట్లయితే ఈ మిథున రాశి వారి యొక్క జాతక లక్షణాదులు మరి ప్రేమ ఆప్యాయత అనురాగం కలిగినటువంటి వ్యక్తులు, అలాగే విశేషంగా కామశాస్త్రం నందు ప్రీతి ఎక్కువగా కలిగినటువంటి వారు, అలాగే బుద్ధి చపల చిత్తము, అలాగే హాస్యప్రియులుగా ఉంటారు, చిరుమన్నహాసం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు, దీర్ఘమైనటువంటి నాసికం కలిగినటువంటి వారు, తల్లిదండ్రులను గురువులను పూజించేటువంటి మనస్వభావం కలిగినటువంటి వ్యక్తులు. అయితే వీరికి ముఖ్యంగా ఇక మిథున రాశి వారు మరి స్నేహితులతో కానివ్వండి, కుటుంబ సభ్యులలో కానివ్వండి, వీరికి ఎవరి పూర్వకంగా ఇబ్బంది, సమస్యలు, గొడవలు, మరి నష్టపోవడం కానివ్వండి జరిగే సూచనలు ఎవరి పరంగా ఉన్నాయి అని గనక గమనించినట్లయితే మిథున రాశి వారికి ముఖ్యంగా స్త్రీల పూర్వకంగా సమస్యలు అనేటువంటివి అధికంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, భాగస్వామిగా ఒక స్త్రీ మూలకంగా వ్యాపార నష్టము, వాటి పూర్వకంగా కుటుంబంలో సమస్యలు అనేటువంటి ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మరి అన్నదమ్ముల పూర్వకంగా ఇద్దరు కలిసి వ్యాపారం భాగస్వాములుగా చేసుకున్నట్లయితే వీరికి ఈ మిథున రాశి వారికి సమస్యలు అనేటువంటివి ధనపరమైనటువంటి విషయాలలో ముఖ్యంగా స్త్రీ మూలకంగా కానివ్వండి, ఖచ్చితంగా సోదరులతో వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉంటారో, అలాగే వ్యాపారం చెయ్యని వారు కానివ్వండి, ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఈ మిథున రాశి వారికి తప్పకుండా ఖచ్చితంగా ఈ సమస్యను ఎదుర్కొనేటువంటి అవకాశాలు బాగుగా మెండుగా గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ మిథున రాశి వారు భాగస్వాములతో స్త్రీ భాగస్వామిగా చేసుకొని
వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో అప్రమత్తంగా ఉండండి. అలాగే సోదరితో ఆర్థిక పరమైనటువంటి విషయాలు కానివ్వండి, వ్యాపారపరమైనటువంటి విషయాలలో కానివ్వండి, తగు జాగ్రత్త అత్యంత అవసరము అని చెప్పి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పవచ్చు. కాబట్టి ఈ మిథున రాశి వారికి మరి ఈ సమస్యల నుండి అధిగమించాలి అనంటే ఏమిటి పరిహార మార్గాలు అని గనక చూసుకున్నట్లయితే, మిథున రాశికి అధిపతి బుధుడు. ఈయనను బుద్ధికారకుడుగా పిలుస్తారు. కాబట్టి మన బుద్ధి విచక్షణ బాగుగా ఉండాలి. అలాగే బుధుడు వ్యాపార కారకుడుగా కూడా చెప్పుకోవచ్చును. కాబట్టి ఈ వ్యాపారమైనటువంటి పరమైనటువంటి విషయాలలో మనకు మంచి అనుగ్రహాన్ని కలిగించేటువంటి వాడు బుధుడు కావున, కాబట్టి ప్రతి బుధవారము కూడా బుధగ్రహ ఆరాధన చేయండి, బుధగ్రహాన్ని అర్చించండి. ప్రతి బుధవారమును కూడా బుధగ్రహ ధ్యాన శ్లోకం పఠించడం, బుధునికి ప్రీతికరమైనటువంటి ఆకుపచ్చని రంగు గల దుస్తులు ఆ రోజున బుధవారం రోజున ధరించడం, బుధునికి ప్రీతికరమైనటువంటి మరి ధాన్యము పెసర్లు వీటితో కూడినటువంటి పిండి పదార్థములు కానివ్వండి, వీటిని గుగ్గిళ్ళుగా చేసి కానివ్వండి, చక్కగా మరి పేదలకు వృద్ధులకు ప్రసాదంగా ఇవ్వడం కానివ్వండి, లేదా దేవాలయ ప్రాంగణంలో ప్రసాదంగా పంచిపెట్టడం కానివ్వండి చేసుకున్నట్లయితే చాలా యోగకారకమైనటువంటి ఫలితాలు పొందుతారు. అలాగే ప్రతి బుధవారం రోజున కూడా చక్కగా ఆకుపచ్చని రంగు గల పండ్లు దానం చేసినట్లయితే యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు. అలాగే వీరు ముఖ్యంగా మరి ప్రతి బుధవారము కూడా గణపతి ఆరాధన చేసుకోవడం, అలాగే చక్కగా శ్రీమన్నారాయణమూర్తి స్వామివారికి ఆరాధన చేసుకోవడం, విష్ణుమూర్తికి ఒక 9 బుధవారములు చక్కగా అభిషేకం నిర్వహించి ఒకసారి చక్కగా కళ్యాణం జరిపించినట్లయితే, మహాలక్ష్మి సమేత శ్రీమన్నారాయణమూర్తికి చక్కగా ఒకసారి వివాహం కళ్యాణోత్సవం జరిపించినట్లయితే ఈ సమస్యల నుండి పరిష్కారం అనేటువంటి తప్పకుండా లభిస్తుంది. అలాగే ముఖ్యంగా లక్ష్మీనారాయణ హవనము ఒకసారి హోమం నిర్వహించండి. దాంతో పాటుగా బుధగ్రహ మూలమంత్ర హోమం కూడా నిర్వహించినట్లయితే చక్కటి ఫలితాలు అనేటువంటి తప్పకుండా అనుభవిస్తారు. మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఎవరి వల్ల సమస్యలు గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేటువంటి విషయాలు పరిగణలోకి తీసుకొని వాటికి పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో చర్చించుకుందాం. ముఖ్యంగా మీనరాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే, పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు కలిసి మీనరాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణములు ఏమిటి అని కనుక ముఖ్యంగా గమనించినట్లయితే, వీరికి మధుర పదార్థముల యందు అమితమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు, స్వతహాగా వీరికి శాకాహార భోజనం అంటే మంచి ప్రియులుగా ఉంటారు. అలాగే పాడి పరిశ్రమ పైన మంచి ఆసక్తి కలిగి ఉంటారు. సొగసైనటువంటి అందమైనటువంటి ముఖ వర్చస్సు కలిగినటువంటి వారు, స్థూలమైనటువంటి సుందరమైనటువంటి దేహం కలిగినటువంటి వారు, శత్రువులను జయించేటువంటి వారు, అందమైనటువంటి సుందరమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు, అలాగే స్వతహాగా సొంత ధనార్జితం కలిగినటువంటి వారు, మంచి ఆచార నిష్ఠ గరిష్ఠులుగా చెప్పుకోవచ్చును. వేద శాస్త్రముల యందు, ఉపనిషత్తుల యందు, తత్వశాస్త్రముల యందు మంచి ప్రావీణ్యులుగా ఉంటారు. ఇవి వీరి యొక్క ఇలాంటి జాతక లక్షణములు కలిగి ఉన్నటువంటి వారు. ఇక మీనరాశి వారికి మరి ఎవరెవరి చేత సమస్యలు అనేటువంటివి ముఖ్యంగా ఎదుర్కొంటారంటే, వీరు ముఖ్యంగా స్నేహితుల పూర్వకంగా, అలాగే పుత్రికాదుల పూర్వకంగా మీనరాశి వారు సమస్యలు గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు, వీరితో వివాదాలకు దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ మీనరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో విద్యాపరమైనటువంటి ఆటంకాల రీత్యా తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటడం, అలాగే వారి యొక్క అభిప్రాయాలను గౌరవించలేకపోవడం పూర్వకంగా
పిల్లలకు తల్లిదండ్రులకు మధ్యలో గొడవలకు దారితీసేటువంటి సమస్యలు, ఇంట్లో నుండి వెళ్ళిపోవడం కానివ్వండి, చెప్పినటువంటి మాట వినకపోవడం కానీ, ప్రేమ వ్యవహారాదులలో మరి యవ్వన కౌమార దశలో ఉన్నటువంటి వారు ప్రేమ వ్యవహారాలలో ఇరుక్కోవడం పూర్వకంగా కానివ్వండి, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో అనేకమైనటువంటి